జిల్లాపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్లో కడపలోని పార్టీ సీనియర్ నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ మేరకు కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, కడప పార్లమెంట్ సంబంధించి ఈరోజు షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది, వివరాలు ఏంటి? సంతోషి, ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నటువంటి షర్మిల ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని కూడా కొంత మరి ఇదైతే ఉత్సుకత అయితే ఆసక్తి అయితే చూపుతున్న పరిస్థితి. అయితే ఎక్కడి నుంచి మరి షర్మిల పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి అయితే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా లేకపోతే అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఈసారి మరి షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారని కూడా ఇప్పుడు దాదాపుగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ప్రస్తుతం అయితే ఒక ఏఐసిసి కొంతమంది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాలు అయితే ఇప్పటికే రెండు జాబితాలు అయితే మరి విడుదల చేసిన సందర్భంలో కేవలం కొన్ని స్థానాలకే మరి ఏఐసిసి ప్రకటన జారీ చేయడంతో అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరు కీలక నేతలు ఏమిటి జాబితాకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికే మరి అందించాలని మరి కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం కోరినప్పటికీ కూడా కొంత కసరత్తు జరుగుతుంది. అయితే ఇప్పటికీ పార్లమెంటుకు సంబంధించినటువంటి స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారు ఏమిటి అనేది కూడా కొంత జాబితా అయితే షర్మిల సిద్ధం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు విజయవాడలో జరిగే మరి కీలక భేటీలో పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎవరి నాయకులు పోటీ చేయాలి ఏమిటి అనేది కూడా ఒక ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంటు అంశంలో చూసుకుంటే ఈసారి షర్మిల తాను కడప నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కూడా మరి తెలుస్తోంది. కడప నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, అయితే కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా షర్మిల మరి గట్టి పోటీ ఇవ్వాలని కూడా ఆవిడ భావిస్తున్న తరుణంలో మరి కడప నుంచి పోటీ చేస్తే ఎలా మరి షర్మిల విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని కూడా కొంత అంచనాలు అయితే చేస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే మరి షర్మిల కొన్ని కీలకమైన స్థానాల్లో మరి ఇప్పటికే సర్వేలు కూడా చేర్చుకున్న పరిస్థితి కూడా ఉంది. కడప నుంచి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి మరి గతంలో ఎంపీగా పోటీ చేశారు, గతంలో విజయం సాధించారు. మళ్ళీ మరొకసారి వైఎస్ఆర్సీపీ అవినాష్ రెడ్డికి మరి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ఆయన పేరుకు సంబంధించినటువంటి మొన్న తుది జాబితా కూడా వెలువడిన పరిస్థితి. అయితే అవినాష్ రెడ్డి మీద మరి షర్మిల ఏ విధంగా ఉంటుంది, పోటీ ఎలా ఉంటుంది, అంతేకాకుండా సొంత కుటుంబ సభ్యుల మధ్య ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కుటుంబం విజయవాడ మన పులివెందులకు సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తే వైఎస్ కుటుంబం మాత్రమే అక్కడ గెలుస్తూ వస్తుంది. అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అది కూడా దాదాపు 5 లక్షల పై చిలుకు మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు స్థానం నుంచి గెలిచి ఇప్పటికీ కూడా దేశంలోనే ఒక రికార్డుగా నమోదైన పరిస్థితి. అయితే షర్మిల మరి అదే కుటుంబం నుంచి వైఎస్ఆర్ వారసురాలుగా కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు పోటీ చేయబోతున్న తరుణంలో మరి అక్కడ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇద్దరు మరి వైఎస్ఆర్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా ఎవరికి మొగ్గు చూపుతారు, ఎవరికి మరి మద్దతు ఇస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే ఖచ్చితంగా మరి విజయవాడ కాంగ్రెస్ భవన్ లో జరిగేటటువంటి కీలక భేటీలో షర్మిల దీనికి సంబంధించినటువంటి కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతేగాని తుది కసరత్తు అయితే ఇప్పటికే జరుగుతుంది. అయితే పార్లమెంటు సంబంధించినటువంటి స్థానాల్లో ఈసారి గతంలో కాంగ్రెస్ సీనియర్లుగా ఎవరైతున్నారో వారంతా ఈసారి క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు
ఆవిడ నిరంతరం పనిచేస్తున్నారు. ఆ దిశగా ఆవిడైతే ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ లో గతంలో సీనియర్లుగా వ్యవహరించి పార్లమెంట్ కు పోటీ చేసినటువంటి చాలా మంది నేతలు అయితే మాత్రం షర్మిల వచ్చిన తర్వాత కొంత యాక్టివ్ అయ్యారు. తాము ఈసారి పోటీ చేసి ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎలా ఉంటాయి ఏంటని కూడా కొంత మరి సర్వేలు అయితే చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. సీనియర్లలో జోష్ నింపింది ఖచ్చితంగా షర్మిల అని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2024 మరి పార్లమెంట్ కు సంబంధించి కానీ అసెంబ్లీకి సంబంధించినటువంటి కానీ మరి ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే దారుణంగా మరి రాష్ట్రంలో ఒకప్పుడు మరి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ఏ విధంగా ఎలా వస్తుంది ఏంటి, ప్రజలను అసలు మరి కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా లేదా అని కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే సీనియర్లు మాత్రం ఈసారి షర్మిల తరఫున మరి షర్మిలకు మద్దతుగా పోటీ చేసే అవకాశం ఉంది. షర్మిలతో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రోజు కీలక భేటీ జరుగుతుంది. ఈ మరి త్వరలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంట్ సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా త్వరలోనే జారీ అవుతుంది. మరి షర్మిల భౌతవ్యం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా పార్లమెంటు కడపలో పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు మరి ఏ విధంగా క్రియాశీలకంగా మారుతాయని కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. సంతోషి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.